పుల్లెల గోపీచంద్ చాలా అద్భుతమైన ఒక అబ్జర్వేషన్ ఆయన ముందుంచారు. నిజానికి భారత క్రీడా రంగంలో పుల్లెల గోపీచంద్ పాత్ర మనకు తెలియంది కాదు బ్యాడ్మింటన్కి సంబంధించి. అండ్ చాలామంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు తయారు చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఆయన నడుపుతున్నారు, మన తెలుగు అతను. సో పుల్లెల గోపీచంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకమైంది. అదేంటంటే డబ్బున్న వాళ్లకు మాత్రమే ఇది ఒక కెరీర్గా పనికొస్తోంది. ఒకవేళ ఈ కెరీర్గా ఎంచుకున్న తర్వాత ఎవరైనా సరే అంటే ఒక స్టేజ్కి వెళ్ళకపోతే, అంటే క్రీడారంగంలో ఏదైనా క్రీడలో అద్భుతంగా రాణించి ఒక పెద్ద పాపులారిటీ తెచ్చుకోకపోతే వాళ్ళ కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. చాలా దారుణంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. దెర్ ఇస్ నో సేఫ్టీ నెట్ అని ఆయన మాట్లాడుతున్నారు. సో నిజంగానే అనిపిస్తుంది, కరెక్టే. కాకపోతే స్పోర్ట్స్ కోటా ఒకటి ఉంది. కొంతమంది కొంచెం స్టేట్ లెవెల్లో ఆడినా నేషనల్ లెవెల్లోకి ఆడారంటే వాళ్ళకి ఏదో ఒక స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ రావడము, రైల్వేస్లోనో బ్యాంకింగ్ సెక్టర్లోనో ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. అండ్ ఈవెన్ ఆయా ప్రభుత్వాలు కూడా కొంత సహకరిస్తున్నాయి. ఏం చేయట్లేదా సార్? గోపీచంద్ ఛాంపియన్స్కి ఇస్తున్నారు సాయి గారు. ఒక్క ఒలింపిక్ ఛాంపియన్, ఒక ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ గెలిస్తే, అది కూడా పాపులర్ గేమ్స్, పాపులర్ స్పోర్ట్ ఈవెన్ గెలిచిన అటు ఫర్ బిహైండ్ ఎవ్రీ విన్నర్ దేర్ అబౌట్ 50 లూజర్స్. 50 మంది వేరియస్ స్టేజెస్లో ఫెయిల్ అయిపోతారు. కొంతమంది క్వాలిఫై గారు, కొంతమంది క్వాలిఫై అయినా వెళ్ళిన తర్వాత అక్కడ 6th, 7th, 8th వస్తారు. ఎవరు అడగారండి. ఎప్పుడు చెప్తారు విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అంటారు ఇంగ్లీష్లో. అందరు ఫస్ట్ ఎవరు వచ్చారు వాళ్ళు గుర్తుంటారు. పుల్లేల గోపీచంద్తో చాలామంది ఆడారండి. విమల్ కుమార్ అని ఒక ప్లేయర్ ఉన్నారు, మీకు గుర్తుంటుంది. ప్రకాష్ పాడుకోన్తో ఆడారు అతను. ఈ వాజ్ ఆల్సో ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్ అంతా ఉన్నారు. ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఫైనాన్షియలీ. ఆయన ప్రకాష్ పాడుకోన్ అకాడమీలో ఉన్నారు. నా కజిన్ ఉన్నారు ఒక ఆయన, బాలచంద్రన్ అని చెప్పి. హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఆయన ఇప్పుడు ట్రివాండ్రంలో నడిపిస్తున్నారు బ్యాడ్మింటన్. హీ వాజ్ అ నేషనల్ ఛాంపియన్ అగైన్, నేషనల్ లెవెల్ ఆడారు. ఇట్లాంటి చాలామంది ఉన్నారు సాయి గారు. కానీ మా ఫాదర్ రైల్వేలో నాకు గుర్తుంది. ఫాదర్ ఐ యూస్ టు గో టు రైల్ నిలయం అప్పుడప్పుడు. ఆ టైంలో అక్కడ కొంతమంది స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్, వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళు 4 గంటలు కాగానే దిగుతారు ఆఫీస్ నుంచి. ఎక్కడంటే గ్రౌండ్కి వెళ్తా అంటారు. ఆర్ఆర్సీ గ్రౌండ్ వెనకనే ఉంది, సికింద్రాబాద్ రైల్ నిలయం వెనక. ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటారు. యాక్చువల్లీ వారు ఇంటికి వెళ్ళిపోతారు కొంతమంది. చాలామంది ప్రాక్టీస్కి వెళ్తారు, నో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఏం ఉద్యోగం ఇస్తారు సాయి గారు? మీరు ఏదో కొంతమందిని చూసి డీసీపీ ఉద్యోగం, ఇక్కడ మన పివి సింధుకేమో అసిస్టెంట్ కలెక్టర్ ఏదో ఉద్యోగం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. బట్ దే ఆర్ ఫార్ అండ్ ఫ్యూ ఎక్సెప్షన్. పివి సింధు లాంటి ఒక 100 మంది అమ్మాయిలు ఆ లెవెల్కి రాలేరు. గోపీచంద్ గారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా పొద్దున్న చదివినప్పుడు నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. ఏంటి గోపీచంద్ ఇట్లా అంటున్నాడు ఏంటి? ఓన్లీ రిచ్ పీపుల్ షుడ్ గెట్ టు స్పోర్ట్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళే స్పోర్ట్స్కి రావాలంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ రీజన్ ఇది సాయి గారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఏజ్ అయిన తర్వాత, ఎందుకంటే మ్యాక్సిమం బ్యాడ్మింటన్ కూడా చూడండి, ఎక్కడని చూడండి 21, 22 తర్వాత సాయి గారు 25 మ్యాక్సిమం. దాని తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ లైఫ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళకు ఉద్యోగం లేదనుకోండి, మీరు చెప్పినట్లు ఏదో పిఎస్యూలో కానివ్వండి, రైల్వేలో కానివ్వండి, బ్యాంక్లో కానివ్వండి ఉద్యోగం లేనప్పుడు దెన్ దే ఆర్ ఆన్ ద రోడ్ లిటరలీ. మన దేశంలో క్రికెట్కే డబ్బులు ఉంది సాయి గారు, మిగతా ఏ స్పోర్ట్కి డబ్బులు లేవు. క్రికెటర్ ఎంత చిన్న క్రికెటర్ అయినా కానీ, రంజీ ట్రోఫీ కానీ ఒకసారి నేషనల్ ఆడితే, లేకుంటే ఒకసారి ఐపీఎల్ ఆడితే కోట్లు వస్తుంది వాళ్ళకి. కానీ అదే టైంలో హాకీ కానివ్వండి, అదే టైంలో మీరు ఖోఖో చూడండి, కబడ్డీ చూడండి. ఇప్పుడు కూడా కొంచెం ప్రమోషన్స్ వస్తుంది అనుకోండి, చిన్నగా ఐపీఎల్ లాగా టోర్నమెంట్స్ నడిపిస్తున్నారు వీళ్ళు కూడా. కానీ ఎంతమందికి వస్తుంది సాయి గారు ఆపర్చునిటీ? అది ఇది ప్రాబ్లం అన్నమాట. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, గోపీచంద్ అకాడమీలో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు, ఎవరో ఒక పేరెంట్స్ కట్ట నోట్లు తీసుకొచ్చి గోపీచంద్ ముందు పెట్టారంట, మా కూతుర్ని వరల్డ్ ఛాంపియన్ చేయాలని చెప్పేసి. గోపీచంద్ డబ్బులు ఇచ్చి రిటర్న్ ఇచ్చేదని చెప్పారంట, మీ కూతురు వరల్డ్ ఛాంపియన్ కావాలంటే డబ్బులు అక్కర్లేదు, ఆమెనే వరల్డ్ ఛాంపియన్ అవుతుంది, ప్రాక్టీస్ చేసి ఆడి రెగ్యులర్గా ఆడి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తే వరల్డ్ ఛాంపియన్. కానీ ఏ గ్యారంటీ లేదు మీరు డబ్బులు పెడితే వరల్డ్ ఛాంపియన్ అవుతారని. మన దాంట్లో ఒక మిస్కన్సెప్షన్ అది ఉంది, డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు అని. కొన్ని స్పోర్ట్స్కి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ఫ్ ఆడాలంటే అంత చీప్ కాదు సాయి గారు. యూ షుడ్ హ్యావ్ మనీ, చాలా డబ్బులు కావాల్సి వస్తుంది గాల్ఫ్కి. కానీ అదే టైంలో మన దాంట్లో ఒక సేఫ్టీ నెట్ లేదు. కరెక్ట్, స్పోర్ట్స్ నిఖాత్కి ఏదో ఉద్యోగం ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారు. అండ్ పుల్లేల గోపీచంద్ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పారు, జ్యోతి యారాజీ అని చెప్పి, ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె 100 మీటర్ సిల్వర్ మెడలిస్ట్ 2022 హాంగ్జో ఏషియన్ గేమ్స్లో. ఆమె ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం కోసం తిరుగుతుందంట సాయి గారు. మనం ఎప్పుడో వినుంటాం చాలా మటుకు గోల్డ్ మెడలిస్ట్, ఇప్పుడు కాదు 70 నుంచి 80 ఆ టైంలో గోల్డ్ మెడలిస్ట్ ఉన్న వాళ్ళు మెడల్ అమ్ముకున్నారు. మెడల్ అమ్ముకొని వాళ్ళు గోల్డ్ మెడల్ అమ్ముకొని వాళ్ళ జీవితం నడిపిస్తున్నారు. కొంతమంది పానీపూరి అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక ఏజ్ తర్వాత ఎవరు పట్టించుకోరు సాయి గారు వీళ్ళని. 25-30 అయిన తర్వాత కథం వీళ్ళని. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏదో నడిపించుకుంటారు. చాలామంది నాకు బాధ అనిపిస్తుంది. ఒకసారి నేను ఒక ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ చూశాను, టీటీగా నిలబడుతున్నారు సికింద్రాబాద్ స్టేషన్లో టికెట్ కలెక్ట్ చేయడానికి. అందరి దగ్గర టికెట్ చేయి చూపిస్తున్నారు పాప. నాకు బాధ అనిపించి, ఈజ్ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్,
అఫ్ కోర్స్ ధోని కూడా అట్లాగే టీటీగా పనిచేసి టీటీగా పనిచేశారు. తర్వాత ఆయన మళ్ళీ క్రికెట్కి వచ్చిన బాగుపడ్డాడు. అదే క్రికెట్ లేనప్పుడు టీటీగా ఉండిపోతుండే అక్కడ. క్రికెట్గా ఉండిపోతుంది. సో స్పోర్ట్స్ కోటాలో కూడా వస్తే గ్యారంటీ ఏం లేదు సాయి గారు. ఓన్లీ ఒక 1% 2% పీపుల్కే టాప్ మోస్ట్ వరల్డ్ ఛాంపియన్ కానివ్వండి, మీరు కన్సిస్టెంట్గా ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ కానివ్వండి, మిగతా ఏదైనా వరల్డ్ ఛాంపియన్షిప్ కానివ్వండి గెలిస్తే మీకు అప్పుడు గవర్నమెంట్ ప్లాట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అంత ఇస్తారు. కానీ ఇచ్చిన దానికి 1% ఉంటుంది. 99% మందికి ఇదేం రాదు సాయి గారు. డబ్బులు ఉన్న వాళ్ళంటే వాళ్ళు నడిపించుకుంటారు జీవితం అట్లనే. కానీ వీళ్ళ లైఫ్ అక్కడ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేషన్ మీద ఆ టైంలో కాన్సన్ట్రేట్ చేయరు. కంప్లీట్ ఫోకస్ వాళ్ళు స్పోర్ట్స్ మీద పెడతారు. నాకేదో ఉద్యోగం వస్తుంది కదా ఇదే చూస్తారు, స్పోర్ట్స్ కోటా చూస్తారు వాళ్ళు. కొంతమందికి అదే కావాలన్నమాట. నేనేదో నేషనల్ లెవెల్ దాకా ఆడే నాకు స్పోర్ట్స్ కావాలి, నాకు అడ్మిషన్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కావాలి, మెడిసిన్ అడ్మిషన్ కావాలి, దాని తర్వాత ఉద్యోగంలో అడ్మిషన్ కావాలి. ఇవ్వండి, డెఫినెట్గా స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాల్సి. కానీ సేఫ్టీ నెట్ అనేది గోపీచంద్ గారు మాట్లాడింది కరెక్టే. మన దేశంలో సేఫ్టీ నెట్ లేదు సాయి గారు. ఒకసారి మీకు ఏదైనా ఇంజరీ వచ్చి మీరు సైడ్ లైన్ అయిపోతే మీ కెరియర్ ఫినిష్ అక్కడి నుంచి, మీరు ఏం చేయలేరు మీరు. సో డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇది. స్పోర్ట్స్ వాళ్ళకి ఎంత ఇప్పుడు ఛాంపియన్స్ ఒక్కరే కాదు, దెర్ ఆర్ నాట్ సో గుడ్ ఛాంపియన్స్. స్టేట్ గవర్నమెంట్ లెవెల్ చూసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ చూడలేకపోతారు. అందరికీ ద్రోణాచార్య అవార్డు లేకుంటే ఖేల్రత్న అవార్డు రాదు సాయి గారు. అందరు క్రికెట్ ఆడరు. సో ఎంతమంది క్రికెట్ ఆడరు, ఎంతమంది ఇప్పుడు చూడండి వినోద్ కాంబ్లీ రోడ్ మీద ఉన్నాడు లిటరలీ, ఇంత పెద్ద క్రికెట్ ప్లేయర్ ఉండే. కానీ హాకీ ప్లేయర్స్ సంగతి ఆలోచింది. మన దగ్గర ముఖేష్ కుమార్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. సో డెఫినెట్గా మన దాంట్లో కొన్ని గ్లామర్ స్పోర్ట్స్కే డబ్బులు వస్తున్నాయి, మిగతా దాంట్లో డబ్బులు లేవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచెట్ల గారు. చాలా విషయాలు మీరు చాలా స్పష్టంగా వివరించారు. అండ్ నిజానికి మీరు మనం మాట్లాడుతున్న వాటిలో ఓన్లీ పాలిటిక్స్ మాత్రమే కాదు. ఇప్పుడు లైక్ ఈరోజు పుల్లల గోపీచంద్ స్టేట్మెంట్ కావచ్చు, ఇంతకుముందు రకరకాల అంశాల గురించి మనం ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. సో నిజానికి కేవలం పొలిటికల్ డెవలప్మెంట్స్కో లేకపోతే వాటికో పరిమితం అవ్వకుండా ఇంకా జనాలకు అవసరమైన సబ్జెక్ట్స్ గురించి డిస్కషన్ మనం చేస్తున్నందుకు, ఆ అవకాశం నేషనలిస్ట్ హబ్లో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.